హలో అండి, వెల్కమ్ టు ఉయ్యల తెలుగు రుచులు. ఈరోజు బీరకాయ మామిడికాయ రోటి పచ్చడి చేసుకుందామండి. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో, చాలా నార్మల్ గా ఎలా చేస్తాము, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన అమ్మమ్మలో నాయనమ్మలో చేసేలాగా చాలా తొందరగా చేసుకునే పచ్చడి అండి ఇది. అలాగే దీనికి వైట్ రైస్ కి బాగుంటది. కొంచెం దీంట్లో పెరుగు కనుక వేసి కలిపేసి అదే రోజైనా నెక్స్ట్ డే అయినా బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోశ లాంటివి తిన్నా కూడా, డైరెక్ట్ గా తిన్నా కూడా బాగుంటదండి. చాలా సూపర్ ఉంటది. ఎలా చేయాలో చూద్దామా మరి. బీరకాయ మామిడికాయ రోటి పచ్చడికి బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టేశానండి. కాకపోతే దీనికి నేనేమి స్కిన్ ఏమి తీసేయలేదు, పచ్చడికాయ కాబట్టి అవసరం లేదు. ఇది పచ్చి మామిడికాయ, ఇది కూడా స్కిన్ పీల్ చేసేసి కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి చాలా వరకు పండినాయండి, అందుకని మిక్స్ అండ్ మ్యాచ్ లా అయిపోయింది. అండ్ గార్లిక్, కొత్తిమీర, ఆయిల్, వేయించడానికి ఆయిల్ అండ్ ఉప్పు. ఒకవేళ పులుపు లేకపోతే మామిడికాయ ఈ ప్లేస్ లో చింతపండు వేస్తాము. సో చేసుకుందాం. ఇంకా ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. సింపుల్ గా చేసుకునేదండి. దీంట్లో మనం ఏమీ పప్పులు ఏమీ వేయట్లేదు. చాలా సింపుల్ గా త్వరగా అయిపోద్ది ఇది. దీన్ని 1 by 1 అలా కూడా అవసరం లేదు, అన్ని వేసేయచ్చు. మ్యాంగో అండ్ గార్లిక్, ఇది కొంచెం వేగిన తర్వాత వేద్దామండి బీరకాయ. ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేస్తామండి. ఇట్లా కలుపుకుంటూ వేయించుకుందామండి. ఇది వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. అండ్ దీంట్లో కొంచెం పెరిగేసి కలిపి తాలింపు వేస్తే ఇడ్లీ, దోశకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేద్దామండి. ఇంకా వేగాలండి, కొంచెం వేగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేద్దాం. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకుందాం. వేసుకునేటప్పుడు చూపిస్తాను మరి. ఆరిపోయాయండి, దీన్ని ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇది ఒకసారి మిక్సీ వేసేసుకుందాం. అయిపోయిందండి. ఉప్పు చూద్దాము. చాలండి, పులుపు కూడా సరిపోయింది. దీనికి కొంచెం లైట్ గా తాలింపు పెడదాం. తాలింపు లేకుండా కూడా తినచ్చండి, బాగుంటది. కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. వేగుతున్నాయి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసాను. దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసాను. ఇంట్లో వేసేసానండి పచ్చడిలో. అంతే అండి, బీరకాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది సూపర్ టేస్టీగా ఉంటది. వైట్ రైస్ కైనా, ఇడ్లీ, దోశ లాంటి వాటికైనా బాగుంటది. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.